నమస్కారం మేడం. నమస్కారం సార్. మేడం ఇప్పుడు ఈ పూర్వం మ్యారేజ్ చేసుకున్నాను కూడా ఇది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు షష్టి పూర్తని మ్యారేజ్ చేసుకుని 50 సంవత్సరాలు లేదండి, మ్యారేజ్ చేసుకుని 70 సంవత్సరాలు లేదని నేను చూశాను చాలామందిని. కానీ ఈ రోజుల్లో ఎక్కువ మందికి విడాకులు అవుతున్నాయి. ఎక్కువగా ఫ్యామిలీ రిలేషన్ ఎక్కువ కాలం ఉండట్లేదు. మీరేం అబ్జర్వ్ చేశారు, ఎందువల్ల అంటారు కారణాలు? నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటి అంటే సార్, ఇప్పుడు ఆ జనరేషన్లో పేరెంట్స్ కానీ, వాళ్ళకి పెళ్లి చేసినప్పుడు ఉన్న చుట్టాలు కానీ, పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎంతసేపు వాళ్ళు బాండింగ్ బాగుండాలని ట్రై చేసేవారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ మధ్యన ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చినా వీళ్ళందరూ ఒక పాజిటివ్ థాట్ తోటి మీరు కలిసి ఉండాలి, ఇంకొంచెం జర్నీ చేయండి, అర్థమవుతుంది అని ఒక స్పేస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు పెళ్లి చేసేసి ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో వెళ్ళిపోతారు. ప్రతి ఒక్కరు సజెస్ట్ చేస్తారు, ప్రతి ఒక్కరు జడ్జ్ చేసేస్తారు. ఆ అబ్బాయిని జడ్జ్ చేస్తారు, ఆ అమ్మాయిని జడ్జ్ చేస్తారు. సో వాళ్ళకి ఒక ఈగో హిట్ అవుతుంది సార్. ఇంకోటి పిల్లల్లో కూడా అప్పటి పేషెన్స్ లేదు, ఎమోషన్స్ కనెక్టింగ్ లేదు. వాళ్ళకి ఏమవుతుందంటే ఇద్దరు ఎర్నింగ్స్ అయిపోయారు, నువ్వెంత అంటే నువ్వెంత, అక్కడ ఒక డిస్కషన్ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. సో కాల్డ్ ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి స్పేస్ దొరకకపోవడం వల్ల వాళ్ళ అండర్స్టాండింగ్ టైం వాళ్ళకి దొరకట్లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేస్తుంది. నా ఉద్దేశం ప్రకారం అప్పటికి ఇప్పటికీ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. దానివల్లనే వీళ్ళకి విడాకులు తీసుకోవాలన్న థాట్. ఎందుకంటే అది ఎమోషన్ లేదు, ఎఫెక్షన్ లేదు, వాళ్ళకి అది ఈజీ అనిపిస్తుంది. ఒకప్పుడు అలా ఉండకపోయేది. ఎవరో ఒకరు వీళ్ళిద్దరు కలిసి ఉండాలని తపనతో వాళ్ళిద్దరిని ఎప్పుడూ ఆ జర్నీ చేయించేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే పర్వాలేదు, మా అమ్మాయి వచ్చి ఇంట్లో ఉంటుంది, మా అబ్బాయి ఉంటాడు అంటే ఇద్దరు ఎర్నింగ్స్ కదా, ఒక యాటిట్యూడ్ పెరిగిపోయి ఒక ఈగో హిట్ అయిపోయి ఆ రకంగా రిలేషన్స్ ఖరాబ్ చేసుకుంటున్నారు. ఎక్కువగా ఏంటంటే వీళ్ళు థర్డ్ పార్టీని అబ్జర్వ్ చేసింది అలా అంటే అత్త అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, ఆడపడచ్చు అవ్వచ్చు, లేదంటే ఎదురింటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. ఎవరో వాళ్ళు ఈ జీవితంలో ఎంటర్ అవుతున్నారు. వీళ్ళిద్దరూ డిస్కషన్ కాకుండా మా అమ్మ వచ్చినప్పుడు ఇలా ఉన్నావు, లేదంటే మా చెల్లి వచ్చినప్పుడు మా అక్క వచ్చినప్పుడు ఇలా ఉన్నావు, అలా ఏయో వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అంటే వీళ్ళ స్పేస్ ఇస్తున్నారు సార్. వీళ్ళు ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వకూడదు. అమ్మ అమ్మే, అత్త అత్తే, ఆడపడిచి వచ్చి వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాలి. వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఇవ్వడం ఏంటంటే ఫస్ట్ ఈ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ సార్ ఫస్ట్ మ్యారేజ్ అయ్యాక ఒక స్పేస్ దొరకట్లేదు సార్. వీళ్ళు ఏమైపోతున్నారంటే లైఫ్లో బిజీ అయిపోతున్నారు. వీళ్ళ అండర్స్టాండింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. వీళ్ళకి ఏమవుతుంటే అమ్మాయి చెప్పిన రైటే, అత్తయ్య చెప్పిన రైటే, ఆడపడిచి చెప్పిన రైటే. ఇప్పుడు ఒక ఇద్దరు బాండింగ్ కరెక్ట్గా ఉందనుకోండి, ఎవరు వచ్చి వాళ్ళని ఏమి డివైడ్ చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. వీళ్ళకి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు వస్తుందంటే వాళ్ళ రిలేషన్ బాగాలేదు కాబట్టి వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళిద్దరు కనుక కరెక్ట్గా లైఫ్ గురించి ఆలోచించుకొని మేము ఉండాలి అని డిసైడ్ అయిపోయారనుకోండి, ఎవ్వరు వాళ్ళని ఏమీ ఆపలేరు. నేను అదే అనుకున్నాను. అవునండి. ఇప్పుడు ఒకవేళ విడాకులు అయినాయండి, వేణి గారు విడాకులు అయిపోయినాయి, వాళ్ళు వయసు 25, 26, 27 ఉంటుందండి. వాళ్ళు రెండో పెళ్లి చేసుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంటారు అంటే మొదటిసారి ఎందుకంటే అలా వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం మంచిదంటారా? అంటే దీన్ని మనము పర్సన్ని బట్టి డిసైడ్, అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. వయసు 26, 27 ఉంది, సరిగ్గా లేడనో, లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనో, లేదంటే వాడు యాటిట్యూడ్ బాగాలేదని చెప్పి విడిపోయారు. మరి వాళ్ళు రెండో పెళ్లి చేసుకోవచ్చా లేదంటారా? చేసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రెండో పెళ్లి విషయం అయితే వాళ్ళది పూర్తి డెసిషన్ వాళ్ళదే సార్. ఒకవేళ అలా తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు అయిపోయింది లైఫ్లో, మీరు దాన్ని బాగా అర్థం చేసేసుకున్నారు. ఎందుకు విడిపోయారో మీ కారణాలు తెలుసు, దేనివల్ల విడిపోయారు, మీ వల్ల విడిపోయారు, ఇంకొకరి వల్ల విడిపోయారా, లేదంటే ఈ పార్టీస్ మధ్యలో మనం అనుకున్న సోకాల్డ్ పార్టీస్ వల్ల విడిపోయారా, అవన్నీ ఒక అవగాహన మీకు వచ్చేసి ఒక పాఠం చదివేశారు. మీరు నెక్స్ట్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అవి నేను చేయగలను, అప్పటివి కొన్ని నేను మిస్టేక్ చేశానేమో, మేబీ నేను అర్థం చేసుకుంటే అక్కడే ఉండేదాన్నేమో, అలాంటి లేదంటే అక్కడే ఉండేవాడినేమో, అనవసరంగా దాన్ని డిస్టర్బ్ చేసుకున్నానేమో అని ఏదైనా మీకు ఆ జాగ్రత్త వచ్చి మీరు లైఫ్ని నేను క్యారీ చేసుకుంటా, ఈసారి అలాంటి మిస్టేక్స్ వచ్చినా నేను దాన్ని అడ్జస్ట్ అయిపోతా అనుకుంటేనే ఆ స్టెప్ తీసుకుంటాను. లేదంటే మళ్ళీ వచ్చినా ఇప్పుడు అడ్జస్ట్ కాలేని వాళ్ళకి ఎన్ని అయినా వేస్టేజ్ నా ఉద్దేశంలో. అడ్జస్ట్ లేదు, నువ్వు ఆ లెసన్ ఫస్ట్ మ్యారేజ్ లేదని లెసన్ నేర్చుకున్నావు అంటే సెకండ్ మ్యారేజ్కి 100% నువ్వు న్యాయం చేస్తావు. ఇంకోటి ఏంటంటే ఈ సెకండ్ మ్యారేజ్ వాళ్ళని నేను ఎక్కువగా విడాకులేని వాళ్ళు అడుగుతుంటాను అన్నమాట. ఎందుకు విడాకులేని అడిగితే ఆ అబ్బాయి వేరే రిలేషన్ ఉందనో, లేదంటే హెల్త్ ఇష్యూ ఉందని చెప్తుంటారండి. అంటే రాత్రులు నాతో గడపడండి అని కొంతమంది చెప్పారు. కొంతమంది వేరే అమ్మాయితో ఉండగా నేను సెల్లో చూశానండి.
ఈ రెండు ఎక్కువగా నేను విన్నాను మేడం. చాలా వరకు కేసెస్ వాటి వల్లనే సార్. చాలా వరకు ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ లైఫ్ కానీ ఏదైనా చాలా ఈజీగా ఇలా రిలేషన్షిప్స్లోకి రావడానికి ఈజీ అయిపోతుంది. అవును. దానివల్ల రీజన్స్ 100% మనం చూస్తున్న దాంట్లో కొన్ని వన్ ఆఫ్ ది రీజన్స్ కూడా ఇవి హిట్ అవుతున్నాయి అక్కడ. అవును. వీళ్ళు డిస్టర్బ్ అవ్వడానికి కూడా కారణాలు అవుతున్నాయి. సో మనం ప్రతిసారి పర్ఫెక్ట్ పర్సన్ దొరుకుతారు మనకి అనుకోవడం తప్పు సార్. ఎందుకంటే ప్రతి పర్సన్లో నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటాయి. నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేసి తను సెట్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు ఉన్నావు, తను చూసావు, నువ్వు తన్ని అడుగు, రీజన్స్ అడుగు, కారణాలు అడుగు, లేదు మారుతావు అడుగు, అవన్నీ నువ్వు కరెక్ట్ చేసుకోగలిగితే ఓకే. నువ్వు లాస్ట్ మ్యారేజ్లో కూడా అలాగే చేసి మళ్ళీ ఈ మ్యారేజ్లో కూడా నువ్వు అలా వస్తే జర్నీ అనేది వెళ్తుంది అంతే. అవునండి, చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆడవాళ్ళు ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు వేరే సంబంధాలు పెట్టినారనుకోండి, అప్పుడు ఇతను ఏం చేయాలంటే కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఆ వచ్చే అమ్మాయి ఎవరు, ఎలా ఉంది పరిస్థితి, ఎదురుకి ఏం జరిగింది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ అమ్మాయి వచ్చే అమ్మాయి కొత్తగా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతే సార్. ఇంకోటి ఏంటంటే పక్క చూపులు ఎందుకు చూస్తారండి? అయితే అమ్మాయి కానీ అబ్బాయి కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను విన్న కథలు బట్టి వీడు ప్రేమ చూపించుకోపోవటం. ఇప్పుడు ఈ భార్య ఉంది, భార్య భర్తను బాగా చూసుకుంటుంది అనుకోండి, ఇది అసలు వాడు ఇంకో ప్రేమను కోరుకోడు. ఇది ఎందుకు వేరే సంబంధం చూస్తున్నాడు అని అడుగు అనుకోండి. చూస్తే ఏమవుతుందంటే ఈ అమ్మాయి సరిగ్గా పట్టించుకోదండి, నీ ఇంటికి వస్తే అన్నం పెట్టదు, అక్కడ పెట్టని తీరు అంటది అంటారు. అదే ఈ గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి, కన్నా భోజనం చేసావా, తిన్నావా అని అడుగుతుందండి. అడిగేసరికి వీడు ఐస్ అయిపోతాడు, నైస్ అనుకుంటాడు. ఈ అమ్మాయి అటువంటిది, ఈ అమ్మాయి తప్పు ఉందనుకోండి, ఇది సరి చేసుకోవాలి. ఒకవేళ అతను సరిగ్గా చూడలేదు అనుకోండి, అతను సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళ కాపురాలు బాగుంటాయి. 100% బాగుంటుంది. అదే సార్, ఏం లేదు సార్, వీళ్ళలో ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. తప్పునైనా సరి చేసుకునే కెపాసిటీ ఉండాలి. ఆ పేషెన్స్, మెయిన్గా పేషెన్స్. ఒక లైఫ్ జర్నీ ఒక పార్ట్నర్తో మనం చేయాలంటే పేషెన్స్ ఇంపార్టెంట్, యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్. వాళ్ళని కరెక్ట్ చేసుకో, జడ్జ్ కాదు, వాళ్ళని కరెక్ట్ చేసుకో. జడ్జ్మెంట్ వాళ్ళ మీద ఉంచుకుంటూ కూర్చొని కాకుండా వాళ్ళని కరెక్ట్ చేసుకోగలిగితే బ్యూటిఫుల్ లైఫ్ వాళ్ళు సెట్ చేసుకోవాలి. ఇంకోటి విడాకుల కారణం వేణి గారిని అబ్జర్వ్ చేసింది, అతను కొద్ది బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటం. అంటే ఈ మత్తు పదార్థాలకి, ఆల్కహాల్ దగ్గరికి అలవాటు పడి రోజు నైట్ ఈ ఆల్కహాల్ తీసుకుని రావటం ఈ అమ్మాయికి పడదు. అలా ఎన్నాళ్ళు చూస్తుంది, అలాగా ఒక నెల చూస్తుంది, 2 నెలలు చూస్తుంది, 3 నెలలు చూస్తుంది. ఇక అక్కడి నుంచి ఈ అమ్మాయికి కూడా ఎర్నింగ్స్ ఉన్నాయనుకోండి, ధైర్యంగా విడాకులు చేసుకుంటుంది. ఇంకా వాడితో ఎందుకులే అని చెప్పేసి. అదే సార్, ఇప్పుడు తనకి నిజంగానే చెప్పాలంటే దీంట్లో కూడా రియల్గా ఫేస్ చేస్తున్న వాళ్ళ ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్. డైవర్స్ కేసెస్లో రియల్గా కొన్ని చూసి మనకు కూడా పెయిన్ఫుల్, నిజమే లేదు తను తీసుకోవడం తప్పలేదు అనిపించే సిచ్యువేషన్స్ ఉంటాయి. నిజంగా అలాంటి టైంలో వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నా తప్పలేదు సార్. ఎందుకంటే రోజు ఒక మనిషిని మార్చుకుంటుండడం పని కాదు కదా. ఆమెకు పిల్లలు, ఇంకా ఫ్యామిలీ అంతా ఉంటుంది కదా, తన కెరియర్. ఇప్పుడు తను అలా రెగ్యులర్గా అదే ప్రాసెస్లో ఉండి చెప్పినా వినకుండా ఉంటే ఇంకా తన ఆ డెసిషన్ కట్ ఏం చేస్తుంది? అవునా, అందుకని రెండో పెళ్లి చేసుకున్నప్పుడు జాగ్రత్తగా హ్యాబిట్స్ లేనివాళ్ళు, ఈ అమ్మాయి ఎలా ఉందని వీడు చూసుకోవటం, ఆ అబ్బాయి హ్యాబిట్సే ఉన్నాయి, ఒకవేళ ఉన్నా కూడా మార్చుకునే శక్తి ఉండాలి వాళ్ళకి. అప్పుడు రెండో పెళ్లి చేసుకున్నా తప్పులేదు, కానీ వాళ్ళు హ్యాపీగా ఉండటం మనకు కావాలి. ఇద్దరు పార్ట్నర్స్లో ఒకటే సార్, పేషెన్స్ ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, మిస్కమ్యూనికేషన్ ఉండకూడదు. ఏదన్నా ఓపెన్గా చెప్పాలి, నాకు ఇలా అవుతుంది, నాకు ఇలా అవుతుంది, అలా అవుతుంది. ఏముంటుంది మహా అంటే ఇద్దరి మధ్య చిన్న డిస్కషన్ జరగవచ్చు, కానీ ఒక డెసిషన్ అయితే తీసుకోగలుగుతారు. థర్డ్ పార్టీ వచ్చి వాళ్ళని డెసిషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారంటే తప్పకుండా గ్యాప్స్ వచ్చేస్తే మంచి బంధాలు కూడా విడిపోతాయి. ఎందుకంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడంలో ఆ క్లారిటీ వస్తుంది సార్. అంటే ఏదైనా సర్దుబాటు అంటే ఇది సర్దుకుని పోవాలంటుంటారు కదా, అది సర్దుకుని బట్టలు సర్దుకుని వెళ్ళిపోమని కాదు. లైఫ్ అడ్జస్ట్ అవ్వాలి, అంటే బట్టలు సర్దుకుని వెళ్ళిపోమని అది కాదు. లైఫ్ని అడ్జస్ట్ కావాలి, ఆ కెపాసిటీ. ఇంకొకటి పేరెంట్స్ కూడా వాళ్ళకి అవేర్ చేయాలి, అన్నీ నీకు ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉండవు అని. అబ్బాయికి కూడా ఇలా నేను చూసినట్టు అమ్మాయి చూడదు, అది కొంచెం టైం పడుతుంది అన్నిటికీ. అలా వీళ్ళు కూడా గైడ్ చేయాలి సార్. వీళ్ళు వెళ్ళారే ఫోన్ చేసి నేను చూసినట్టే చూస్తుందా, లేదంటే నాన్న చూసినట్టే తను చూస్తున్నాడా, నీకు అన్ని పెడుతుంది. ఈ క్వశ్చన్స్ వల్ల ఏమవుద్దంటే వాళ్ళకు ఒక మైండ్ డిస్టర్బ్ అంటే నేను ఒక ఇంటికి వచ్చానని మర్చిపోతారు. ఆ కంఫర్ట్ జోన్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తారు. అడ్జస్ట్మెంట్ ఇస్తారు మొత్తానికి. దీని మధ్యన ఇద్దరి మధ్యన ఒక అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోవడానికి స్పేస్ ఉండాలి. ఫస్ట్ జర్నీ చేయాలి వాళ్ళు కొన్ని రోజులు. విడాకు లేని వాళ్ళు కానీ ఒంటరిగా ఉన్నవాళ్ళు రెండో పెళ్లి చేసుకోవచ్చు, కానీ
చేసుకునేటప్పుడు వాళ్ళు చేసుకునే భర్త అయినా భార్య అయినా వాళ్ళ గుణగణాలు, వాళ్ళ యొక్క ఏంటి, అట్లా వాళ్ళ పొజిషన్ ఏంటి, వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అన్నీ అబ్జర్వ్ చేసుకుని చాలా జాగ్రత్తగా రెండో పెళ్లి చేసుకోవచ్చని వేడిగా అంటున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం.